ఓం నమః శివాయ. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళిధోరణి విదూసరాంఘ్రిపీఠ భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియైచిరాయ జాయతం చకోరబంధుశేఖరః. లలాటచత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభానిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః. करालफाल पट्टिका दगद्धगज्ज्वल धनञ्जयाधिरीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्रचित्रपत्रका प्रकल्पनैकशिल्पिनी त्रिलोचने मतिर्मम. नवीन मेघमण्डली निरुद्धधुर्धर स्फुरत्कुहूनिसीधिनीतिमः प्रबन्ध बन्धुकन्दरः निलिम्प निर्झरीधरस्तनोतु कृतिसिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरन्दरः. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈ శ్లోకాలలోని మహిమను అర్థం చేసుకుందాం. దేవతలందరూ మహేశ్వరుని ముందు తలవంచారు. వారి పుష్పాల ధూళి శివుడి పాదాలను పవిత్రం చేసింది. జటల్లో పాములను మాలలుగా, తలపై చంద్రుణ్ణి కిరీటంగా ధరించిన ఆ జటాధరుడు సర్వశ్రేయస్సుకు మూలమయ్యాడు. నుదుటిపై జ్వలించే అగ్నితో మన్మధుడిని దహించిన త్రిలోచనుడు దేవతలందరి నాయకుడై నిలిచాడు. తన జటల్లో గంగను ధరించి చర్మాన్ని వస్త్రముగా అలంకరించి మేఘాల వంటి నల్లని కాంతితో మెరిసే నీలకంఠుడు సృష్టి, సౌందర్యం, శాంతికి మూలమైన జగత్ప్రభువుగా వెలిగాడు. ప్రతి అర్థంలోనూ పరమేశ్వరుని దివ్యశక్తి ప్రతిధ్వనిస్తోంది. ఆయన స్మరణలో మన హృదయాలు ఎల్లప్పుడూ లీనమై ఉండుగాక. ఓం నమః శివాయ.